కరెంట్ డిపార్ట్మెంట్లో 2 జీవోలు ఉన్నాయి. మాకు ఆర్టిజన్లకు ఒక జీవో నెంబరు 1947 జీవో నెంబర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాలి అప్పటికి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాని జీవో నెంబర్ గత ప్రభుత్వం కేసీఆర్ సారు 23,000 మందిని కరెంట్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేసినామని చెప్పడం జరిగినది. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగినది. రెండోసారి ముఖ్యమంత్రి అయినా కూడా జరిగినది. ఆ ప్రభుత్వంలో రెగ్యులర్ చేసినామని కాలయాపన చేసి మాకు ఒక జీవో నెంబర్ 1947 జీవో నెంబర్ తీసుకొచ్చి స్టాండింగ్ ఆర్డర్ అని మాకు 23,000 మందికి, ఓన్లీ 23,000 మందికి మాకు ఒక రూల్ పెట్టడం జరిగినది. ఆ రూల్ అనేది మాకు ఉన్న జీవో నెంబర్ ప్రకారంగా 5 సంవత్సరాలకు ప్రమోషన్ ఉంది. ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు మాకు రెగ్యులర్ చేయాలని మాకు వాళ్ళ కోరిక. మరి అసలు చేసే అవకాశాలు ఉన్నాయంటారు మరి కొత్త సర్కార్లో, రేవంత్ రెడ్డి సర్కార్లో? మాకు చాలా నమ్మకం ఉంది. మా రేవంత్ రెడ్డి సార్ కానీ, బట్టి విక్రమార్క కానీ, మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు మన నల్గొండ జిల్లా నుంచి పాదయాత్ర చేసేటప్పుడు నేను స్వయంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. కొడంగల్లో కూడా మా పిల్లలు ఆర్టిజన్లు ఎక్కడ ఉన్న ఆర్టిజన్ కార్మికులకు మన ములుగు జిల్లా కానీ ఎక్కడ పోయినా కానీ పాదయాత్ర చేసేటప్పుడు మా ఆర్టిజన్ కార్మికులకు వినతి పత్రాలు ఇస్తే మన ప్రభుత్వం వచ్చినాక మీకు తగు న్యాయం చేస్తామని చెప్పడం జరిగినది. ఇప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి ఆర్టిజన్స్ అసలు అంటే ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కదా. ఒక విద్యుత్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యండి, అతనికి కనీసం ఆర్టిజన్స్ అంటే ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని అసలు మీరు ఎట్లా విశ్వాసం పెట్టుకున్నారు? మాకు ఆ రోజు మాట ఇచ్చింది కదా, పాదయాత్రలో చేసినప్పుడు మాట ఇచ్చింది కాబట్టి ఆయన మాట ఇచ్చింది చెప్పడం పోయింది. ఇప్పుడు ఎట్లయితుంది అంతే ఉంటది. కాబట్టి ఇప్పుడు మరి అదే గతి పడుతుంది. ఓన్లీ కన్వర్షన్ రెగ్యులర్ 20,000 మంది కుటుంబాలకు ఆదుకోమని చెప్తున్నాం. కోతలు ఆడుకోవడం చేస్తున్నాం. మా ఇబ్బంది లేదంటే కష్టపడి పని చేస్తున్నాం సార్. 24 గంటలు పని చేసేది ఆర్టిజన్. పోలెక్కేది కానీ, సబ్స్టేషన్ ఆపరేటర్లు కానీ, అప్పుడు రోడ్ల మీద చనిపోయినా కానీ, పోల్ల మీద నిన్నగాక మొన్న వరంగల్లో ఒక అతను లైవ్ ఫోల్ మీద పెయింటింగ్ వేస్తుంటే చనిపోయింది. మా కారు 10 రోజులు యశోద హాస్పిటల్లో చావు బతుకుల కొట్టలాడి చనిపోయిండు. అయినా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఆర్టిజన్ల కమిటీ తీసుకొని ట్రేడ్ యూనియన్లు నమ్ముకొని లేక ఇప్పుడు మేము 2 సంవత్సరాల సంది మా గురించి ఎవరు పట్టించుకోకుండా మేమే కార్మికులను జేఏసీగా పెట్టుకొని 5 నెలల సంది దఫాలుగా ధర్నాలు చేయడం జరిగినది. కానీ ఈ ధర్నా మాత్రం ఇంత ఉంటుందని అనుకోలే. కరెంట్ డిపార్ట్మెంట్లో 2 జీవోలు ఉన్నాయి. మాకు ఆర్టిజన్లకు ఒక జీవో నెంబరు 1947 జీవో నెంబర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాలి అప్పటికి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాని జీవో నెంబర్ గత ప్రభుత్వం కేసీఆర్ సారు 23,000 మందిని కరెంట్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేసినామని చెప్పడం జరిగినది. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగినది. రెండోసారి ముఖ్యమంత్రి అయినా కూడా జరిగినది. ఆ ప్రభుత్వంలో రెగ్యులర్ చేసినామని కాలయాపన చేసి మాకు ఒక జీవో నెంబర్ 1947 జీవో నెంబర్ తీసుకొచ్చి స్టాండింగ్ ఆర్డర్ అని మాకు 23,000 మందికి, ఓన్లీ 23,000 మందికి మాకు ఒక రూల్ పెట్టడం జరిగినది. ఆ రూల్ అనేది మాకు ఉన్న జీవో నెంబర్ ప్రకారంగా 5 సంవత్సరాలకు ప్రమోషన్ ఉంది. ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు మాకు రెగ్యులర్ చేయాలని మాకు వాళ్ళ కోరిక. మరి అసలు చేసే అవకాశాలు ఉన్నాయంటారు మరి కొత్త సర్కార్లో, రేవంత్ రెడ్డి సర్కార్లో? మాకు చాలా నమ్మకం ఉంది. మా రేవంత్ రెడ్డి సార్ కానీ, బట్టి విక్రమార్క కానీ, మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు మన నల్గొండ జిల్లా నుంచి పాదయాత్ర చేసేటప్పుడు నేను స్వయంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. కొడంగల్లో కూడా మా పిల్లలు ఆర్టిజన్లు ఎక్కడ ఉన్న ఆర్టిజన్ కార్మికులకు మన ములుగు జిల్లా కానీ ఎక్కడ పోయినా కానీ పాదయాత్ర చేసేటప్పుడు మా ఆర్టిజన్ కార్మికులకు వినతి పత్రాలు ఇస్తే మన ప్రభుత్వం వచ్చినాక మీకు తగు న్యాయం చేస్తామని చెప్పడం జరిగినది. ఇప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి ఆర్టిజన్స్ అసలు అంటే ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కదా. ఒక విద్యుత్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యండి, అతనికి కనీసం ఆర్టిజన్స్ అంటే ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని అసలు మీరు ఎట్లా విశ్వాసం పెట్టుకున్నారు? మాకు ఆ రోజు మాట ఇచ్చింది కదా, పాదయాత్రలో చేసినప్పుడు మాట ఇచ్చింది కాబట్టి ఆయన మాట ఇచ్చింది చెప్పడం పోయింది. ఇప్పుడు ఎట్లయితుంది అంతే ఉంటది. కాబట్టి ఇప్పుడు మరి అదే గతి పడుతుంది. ఓన్లీ కన్వర్షన్ రెగ్యులర్ 20,000 మంది కుటుంబాలకు ఆదుకోమని చెప్తున్నాం. కోతలు ఆడుకోవడం చేస్తున్నాం. మా ఇబ్బంది లేదంటే కష్టపడి పని చేస్తున్నాం సార్. 24 గంటలు పని చేసేది ఆర్టిజన్. పోలెక్కేది కానీ, సబ్స్టేషన్ ఆపరేటర్లు కానీ, అప్పుడు రోడ్ల మీద చనిపోయినా కానీ, పోల్ల మీద నిన్నగాక మొన్న వరంగల్లో ఒక అతను లైవ్ ఫోల్ మీద పెయింటింగ్ వేస్తుంటే చనిపోయింది. మా కారు 10 రోజులు యశోద హాస్పిటల్లో చావు బతుకుల కొట్టలాడి చనిపోయిండు. అయినా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఆర్టిజన్ల కమిటీ తీసుకొని ట్రేడ్ యూనియన్లు నమ్ముకొని లేక ఇప్పుడు మేము 2 సంవత్సరాల సంది మా గురించి ఎవరు పట్టించుకోకుండా మేమే కార్మికులను జేఏసీగా పెట్టుకొని 5 నెలల సంది దఫాలుగా ధర్నాలు చేయడం జరిగినది. కానీ ఈ ధర్నా మాత్రం ఇంత ఉంటుందని అనుకోలే.